ఉదయం వెళితే మళ్లీ తిరిగి రాత్రికే వచ్చేది ఇంటికి. అలాంటి వారి ఇళ్లలోనే టార్గెట్ చేస్తున్నారు దొంగలు. కృష్ణా జిల్లా పెంజండ్ర గ్రామంలోని ఓ ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఉదయం పనికి వెళ్లి సాయంత్రం వచ్చేసరికి తలుపులు పగలగొట్టుండడంతో లోపలికి వెళ్లి చూడగా బీరువా పగలగొట్టి అప్పులు తీర్చుకోవడానికి డ్వాక్రాలో వచ్చిన డబ్బులను బ్యాంకు నుండి విత్డ్రా చేసుకుని వచ్చి బీరువాలో పెట్టిన ₹1,75,000 పాటుగా నగలు, వెండి కూడా దుండగులు కాజేయడంతో గుడ్లవల్లేరు మండలం పోలీస్ స్టేషన్ ఆశ్రయించగా ఎస్ఐ ఎన్వీవి సత్యనారాయణ తన బృందంతో సంఘటనా స్థలం చేరుకుని మరింత సమాచారం కోసం కృష్ణా జిల్లా క్లూస్ టీం మరియు డాగ్ స్క్వాడ్లను పిలిపించి వివరాలు సేకరిస్తున్నారు. ఈ దొంగతనానికి పాల్పడిన వారిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. వచ్చేసింది అన్నట్టు అంటున్నారు. లేదంటే ఇక్కడ ఏదో ఒకటి ఉపయోగించదు కదా. అదే సార్ దాన్ని చిన్నదాన్ని సరే చెప్పు చెప్పు ఎక్కడిచ్చాడు అమ్మా రింగ్ అండి గోల్డ్ రింగ్ ఒక 7 తరాలు పట్టాలు, మాకు చిన్న చిన్నవి యేసుప్రభు ఉంగరాలు, ఎండి బ్రాస్లైట్ అవన్నీ ఇంకా తుడిసేసాడు లాకర్లోకి వెళ్ళి. ఈ పక్కన పాపకు ఫోన్ కొనుక్కుంది కొత్తగా. ఫోన్ కవరు తెలుసు కదా మీకు, ఫోన్ వాళ్ళు ఇస్తారు. ఫోన్ బాక్సును ఆ కవరు సైడ్ అండ్ పెట్టాను. దానిలో ఒక 4,000 చిల్లరగా పెట్టుకున్నాను. అవి కాకుండా 1,75,000 కాకుండా చిల్లరగా పెట్టుకున్నాను. డ్వాక్రా వచ్చిందండి. డ్వాక్రా వచ్చిన డబ్బులు డ్రా చేసి పాప అప్పు కట్టాలని ఇంట్లో పెట్టింది. ఎప్పుడు డ్రా చేశారమ్మా? ఆ పాపే డ్రా చేసింది. ఇప్పుడేంటి మాకు డ్వాక్రా వచ్చి 3 నెలలు అవుతుంది అనుకుంటా. మొన్న ఇప్పుడు డ్రా చేసింది. మా బాబు వచ్చి క్లీన్ చేసి చేస్తాను. మహేంద్ర అవుతుంది మాకు అవన్నీ. అది మొత్తం పట్టుతుంది. ఎప్పుడు డ్రా చేశారమ్మా? అది మాకు తెలియదు సార్ గారండి. నేను అసలు మనీ గురించి పట్టించుకోనండి. పాపే మాకు మొత్తం అన్నీ ఆమె తెలుసు కదా, పాప చేస్తుంది అన్ని ఏదైనా సరే మాకు చదువు. అసలు ఏం జరిగిందంటే మేము పొద్దున్నే పనికి వెళ్ళిపోతాం. 5:30కి ఇద్దరం భార్యాభర్తలు ఇద్దరం. చెప్పండి. భార్యాభర్తలు ఇద్దరం పనికి విజయవాడ డైలీ సర్వీస్ చేస్తాము. ఇంకా పాప కూడా 9 గంటలకు వెళ్ళిపోయింది. మాకు డ్వాక్రా మనీ వస్తే మేము ఇట్లా అప్పు కడదామని డ్రా చేసి బీరువా లాకర్లో పెట్టాము. పెట్టేవారికి నేను వచ్చేవరకు టైము 7 గంటలు అయింది సాయంత్రం పూట. 7 గంటలకి వెంటనే మా పాపకి మా బాబు ద్వారా ఉంటాడు హైదరాబాద్లో. మా పాపకి కాల్ చేశాను. మా పాప నేను మా ఆయనగారే ఉంటాం. మా ఆయనగారు విజయవాడలో ఉండిపోయారు. నేను ఫస్ట్ వచ్చేసా, పొద్దుపోతుంది కదా పని చేసుకోవాలని. ఇక వచ్చేవరకు మెయిన్ డోరు, లాకరు, బీరువా అన్నీ తీసుండే. బీరు 1,75,000 క్యాషు, బంగారపు రింగు, అరకాసుది, 7 తులాల పట్టాలు, 2 తులాల బ్రాస్లైటు, ప్లస్ 1 తులం ఉంది ఎండు ఉంగరము. మళ్ళీ ఇటు సైడ్ అంతా 4,000 పెట్టాను. 4,000 చిల్లరే పట్టుకు. ఇప్పుడు డబ్బులు ఎంత పెట్టినమ్మా? అన్ని డబ్బులు ఇంట్లో పెట్టుకోకూడదు కదా, బ్యాంకులో ఎక్కడన్నా దాచుకో. అదేనండి, అప్పు కడదామని పాప డ్రా చేసుకొచ్చి పెట్టింది. తాళం ఎప్పుడు జరగలేదు అలా. తాళం వేసాం కదా అని మేము గవ్వుకుని వెళ్ళిపోయాం ఎవరి దారిన. ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారా లేకపోతే ఫోన్ చేశారా?
కంప్లైంట్ ఇచ్చాం సార్ గారికి వెళ్ళి. స్టేషన్కి వెళ్ళి ఏమన్నా అట్లా తలుపులు వేసిన ఎట్టా చేసాడో ఎట్టా ఉన్నాయి, అలాగే ఆ డోర్లన్నీ వదిలేసి సార్ గారి దగ్గరికి వెళ్ళిపోయి నేను ఇంట్లోకి వెళ్ళి చూసా ఫస్ట్. మీ కంప్లైంట్ ఇవ్వడంలోనే వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు సార్ గారు, ఎస్ఐ గారు వెంటనే వచ్చేసారు. వీళ్ళ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉదయం 5 గంటల బస్సుకి విజయవాడ వెళ్ళిపోయి పని చేసుకుని సాయంత్రం 7:30 ఆ టైంలో చేరుకుంటారు. అలాగే వాళ్ళ పాప బందరు కోర్టు నందు పనిచేస్తూ ఆమె కూడా 8ంటికి వెళ్ళిపోయి సాయంత్రం 7 గంటలకి ఇంటికి తిరిగి చేరుకుంటారు. రోజువారీ కార్యక్రమాలుగా ఈరోజు కూడా అలా వెళ్ళగా వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చేసరికి డోర్ తాళం ఓపెన్ చేసి ఉండడం గమనించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళ ఇంట్లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేసి వాళ్ళ బీరువాలో ఉన్న నగదుని బంగారాన్ని తీసుకెళ్ళిపోయారని ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు మీద వడ్లోలేరు పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా క్లూస్ కోసమని జిల్లా క్లూస్ టీమ్ని మరియు డాగ్ స్క్వాడ్ని పిలిపించి ఏదైనా ఆధారాల సేకరణ కోసం చేయడం జరుగుతుంది. త్వరలో ఈ కేసుని సాల్వ్ చేయడానికి ఆధారాలు సేకరించడం జరుగుతుంది.